నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ 6th క్లాస్ మ్యాథమెటిక్స్ కోర్స్లో ఫస్ట్ చాప్టర్ నోయింగ్ అవర్ నంబర్స్లో అనదర్ కాన్సెప్ట్ అండి స్టాండ్ ఇన్ ప్రాపర్ ఆర్డర్, అంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ గురించి ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, ఇక్కడ ట్రై దీస్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు షిఫ్టింగ్ డిజిట్స్ అనే ఈ కాన్సెప్ట్ని, అలాగే ఇంట్రడ్యూసింగ్ 10,000, ఈ 3 టాపిక్స్ని మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, ఆల్రెడీ దిస్ ఈజ్ థర్డ్ వీడియో ఆన్ దిస్ చాప్టర్ అండి. ఎర్లియర్గా మనం 2 వీడియోస్ చేసాం. ఆ క్లాసెస్ని కూడా మీరు ఆర్డర్లో చూసిన తర్వాతనే ఈ క్లాస్ని చూడడానికి ట్రై చేయండి. కంటిన్యూటీ ఉంటుంది, కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకే, లాస్ట్ సెషన్లో మనం కంపేరింగ్ నంబర్స్ గురించి మాట్లాడాం కదా. నంబర్స్ ఇచ్చినప్పుడు విచ్ ఈజ్ గ్రేటర్, విచ్ ఈజ్ స్మాలర్ అని ఎలా కంపారిజన్ చేస్తాం. అలాగే డిఫరెంట్ డిజిట్స్ ఇచ్చినప్పుడు వాటితో గ్రేటెస్ట్ నెంబర్ ఎలా రాస్తాం, స్మాలెస్ట్ నెంబర్ ఎలా రాస్తాం అన్నది కూడా నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడేంటి, స్టాండ్ ఇన్ ప్రాపర్ ఆర్డర్. ఇక్కడ ఒక కేస్ స్టడీ ఇచ్చారు చూడండి, ఒక సిచ్యువేషన్ ఇచ్చారు, క్వశ్చన్స్ ఇచ్చారండి. హూ ఈజ్ ద టాలెస్ట్, హూ ఈజ్ ద షార్టెస్ట్. ఇక్కడ కొద్దిమంది ఉన్నారు కదండి, వీళ్ళల్లో టాలెస్ట్ ఎవరు, షార్టెస్ట్ ఎవరు ఐడెంటిఫై చేయాలి. టాలెస్ట్ అంటే అందరికంటే ఎవరు ఎక్కువ హైట్ ఉన్నారు అని. చూద్దాం ఒకసారి. రామ్, హరి, డాలీ, మోహన్, శశి, 4 పర్సన్స్ గురించి ఇచ్చారు. ఓకే సార్, ఫస్ట్ రామ్ హరి హైట్ 160 సెంటీమీటర్స్, అదే డాలీ హైట్ 154 సెంటీమీటర్స్. వీ కెన్ స్ట్రైక్ ఆఫ్ 154. ఎందుకు, మనం ఐడెంటిఫై చేయాల్సింది టాలెస్ట్. 154 అనేది 160 కంటే స్మాలర్ నెంబర్ కదా, వీ కెన్ స్ట్రైక్ ఇట్ ఆఫ్. అండ్ వాట్ అబౌట్ మోహన్, జస్ట్ వీఆర్ కంపేరింగ్ అనమాట, వీళ్ళ హైట్స్ని కంపారిజన్ చేస్తున్నాం. రామ్ హరి హైట్ 160 సెంటీమీటర్స్ అయితే మోహన్ హైట్ 158 సెంటీమీటర్సే. మోహన్ హైట్ కూడా స్మాలర్ దాన్ రామ్ హరి హైట్. అండ్ లాస్ట్ శశి హైట్ చూడండి, 159 సెంటీమీటర్స్, బట్ ఇక్కడ 160 సెంటీమీటర్స్. శశి కూడా టాలెస్ట్ కాదు. నౌ టెల్ మీ హూ ఇస్ టాలెస్ట్ అంటే రామ్ హరి. ఓకే, అలాగే సెకండ్ క్వశ్చన్ ఏంటి, హూ ఇస్ ద షార్టెస్ట్ అన్నాడు. వీళ్ళలో ఎవరి హైట్ చాలా తక్కువ ఉంది. ఫస్ట్ వీళ్ళిద్దరిని కంపారిజన్ చేద్దాం. రామ్ హరి హైట్ 160 సెంటీమీటర్స్, డాలీ హైట్ 154 సెంటీమీటర్సే. మనం 160ని స్ట్రైక్ ఆఫ్ చేయాలి, బికాస్ వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ షార్టెస్ట్ పర్సన్. నెక్స్ట్ వీళ్ళిద్దరిని కంపారిజన్ చేద్దాం. 154 సెంటీమీటర్స్, 158 సెంటీమీటర్స్. డెఫినెట్గా 158 సెంటీమీటర్స్ అనేది గ్రేటర్ నంబర్. ఓకే, అండ్ వీళ్ళిద్దరిని కంపారిజన్ చేస్తే 159 సెంటీమీటర్స్ అనేది గ్రేటర్ దీనికంటే. సో హూ ఈజ్ ద షార్టెస్ట్, డాలీ. టాలెస్ట్ పర్సన్ రామ్ హరి అండ్ షార్టెస్ట్ పర్సన్ డాలీ. అలా కంపారిజన్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఇంకో ఏమన్నాడు చూడండి, క్యాన్ యూ అరేంజ్ దెమ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దైర్ హైట్స్ అన్నారు. ఎస్, వీళ్ళందరినీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అంటే ఫస్ట్ స్మాలెస్ట్ హైట్ రాసి నెక్స్ట్ సెకండ్ స్మాలెస్ట్, నెక్స్ట్ అలా ఇంక్రీజింగ్ ఆర్డర్ పేర్లోనే ఉంది చూడండి, ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి. సో ఫస్ట్ వచ్చి 154 సెంటీమీటర్స్. ఓకే, సెకండ్ వచ్చి 158 సెంటీమీటర్స్, అండ్ థర్డ్ 159 సెంటీమీటర్స్, అట్ లాస్ట్ 160 సెంటీమీటర్స్. అది ఇంక్రీజింగ్ ఆర్డర్. మీరు టెక్స్ట్ బుక్లోనే ఈ క్వశ్చన్ పక్కనే ఈ ఆన్సర్ రాసుకోవచ్చు, నోట్ చేసుకోవచ్చు. క్యాన్ యూ అరేంజ్ దెమ్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దైర్ హైట్స్. డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ టాలెస్ట్ పర్సన్ని అరేంజ్ చేయాలి, నెక్స్ట్ సెకండ్ టాలెస్ట్, థర్డ్ టాలెస్ట్, అలాగా ఇవే వాల్యూస్ని రివర్స్ ఆర్డర్లో రాస్తే వి విల్ గెట్ డిక్రీజింగ్ ఆర్డర్. క్లియర్? ఇక్కడ ఇంకొక కేస్ స్టడీ ఇచ్చారు, సిచ్యువేషన్ ఇచ్చారు. ఏంటి, విచ్ టు బై, ఏది పర్చేస్ చేయాలి అని. సోహన్ అండ్ రీటా వెంట్ టు బై అన్ అల్మెరా. దెర్ వర్ మెనీ అల్మెరాస్ అవైలబుల్ విత్ దైర్ ప్రైస్ ట్యాగ్స్. ఇక్కడ చాలా ఉన్నాయి, వాటి ప్రైజెస్తో పాటు అరేంజ్ చేశారు. అయితే క్వశ్చన్స్ చూడండి, క్యాన్ యూ అరేంజ్ దైర్ ప్రైసెస్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటున్నారు. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ లీస్ట్ వాల్యూ, లీస్ట్ కాస్ట్ ఉండేదాన్ని అరేంజ్ చేస్తూ కాస్ట్లీ వాల్యూ రాయాల్సి ఉంటుంది. సరే, 4 డిజిట్ నెంబర్, 4 డిజిట్ నెంబర్, 4 డిజిట్ నెంబర్, 4 డిజిట్ నెంబర్, 4 ఆల్ ఆర్ 4 డిజిట్ నెంబర్స్. అప్పుడు ఏం చేయాలి, మనం ప్లేసెస్ చూడాలి. 4 డిజిట్ నెంబర్ అంటే గ్రేటెస్ట్ ప్లేస్ థౌజండ్స్ ప్లేస్ కదా. సో థౌజండ్స్ ప్లేస్లో 2, థౌజండ్స్ ప్లేస్లో 1, 2, 1, 3. సో అగైన్
థౌజండ్స్ ప్లేస్లో 1 ఉంది. ఈ రెండిట్లో హండ్రెడ్స్ ప్లేస్ కంపారిజన్ చేస్తే 800, 700. నౌ టెల్ మీ విచ్ ఇస్ ద స్మాలెస్ట్, ఐ మీన్ లీస్ట్ ప్రైస్ అల్మరా అంటే 1788 రూపీస్, 1788. ఓకే. అండ్ సెకండ్ వచ్చి నెక్స్ట్ రూపీస్ 1897. రైట్, ఈ రెండు అయిపోయాయి. ఇంకా రిమైనింగ్ అమౌంట్స్ చూస్తే 2600, 2800. డెఫినెట్గా 2600 అనేది స్మాలర్ నెంబర్, రూపీస్ 2635. అండ్ నెక్స్ట్ నెంబర్ రూపీస్ 2854. అట్ లాస్ట్ రూపీస్ 3975. అలా అరేంజింగ్ ద ప్రైజెస్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. క్లియర్? సెకండ్ క్వశ్చన్ ఏంటి, క్యాన్ యూ అరేంజ్ దైర్ ప్రైసెస్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటున్నారు. వీటినే మనం రివర్స్ ఆర్డర్లో రాస్తే వి విల్ గెట్ డిక్రీజింగ్ ఆర్డర్. చాలా సింపుల్. థింక్ ఆఫ్ 5 more సిచ్యువేషన్స్ వేర్ యూ కంపేర్ 3 or more క్వాంటిటీస్. ఇలాంటివి ఇంకా 5 సిచ్యువేషన్స్ చెప్పాలట. ఇక్కడ హైట్స్ ఇచ్చాడండి, మనం వెయిట్స్ కూడా తీసుకోవచ్చు. వెయిట్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్స్, వెయిట్స్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్స్. ఇక్కడ కాస్ట్ ఆఫ్ అల్మరా ఇచ్చారు, మనం కాస్ట్ ఆఫ్ డ్రెస్సెస్ గురించి మాట్లాడచ్చు. రైట్, డిఫరెంట్ 5 సిచ్యువేషన్స్ అన్నాడు, వీటికి మనం ఓరల్గా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ శాలరీస్ ఆఫ్ 5 different పర్సన్స్ ఆర్ ఎంప్లాయీస్. ఒక ఫ్యాక్టరీలో డిఫరెంట్ పర్సన్స్ ఉంటారుగా, డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ యొక్క శాలరీస్ని కంపారిజన్ చేయొచ్చు. నెక్స్ట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ 1 place to different places. అంటే మనం ఉండే లొకాలిటీ నుంచి డిఫరెంట్ సిటీస్కి ఎంత డిస్టెన్స్ ఉంది అన్నది కంపారిజన్ చేయొచ్చు. ఇలాగా డే టు డే లైఫ్లో కంపారిజన్ అనేది డెఫినెట్గా జరుగుతుంది. ఈవెన్ మనం మార్క్స్ని కంపారిజన్ చేసుకోవచ్చు, సబ్జెక్ట్ టు సబ్జెక్టు కంపారిజన్ చేయొచ్చు, అండ్ స్టూడెంట్ టు స్టూడెంట్ కూడా మార్క్స్ కంపారిజన్ చేయొచ్చు. ఓకే, క్లియర్? ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాడు చూడండి. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ అరేంజ్మెంట్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ టు ద గ్రేటెస్ట్. అసెండ్స్ అంటే ఇంక్రీజ్ అవ్వడం. ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ రాయాలి, నెక్స్ట్ సెకండ్ స్మాలెస్ట్, అలా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. అదే డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ అరేంజ్మెంట్ ఫ్రమ్ ద గ్రేటెస్ట్ టు స్మాలెస్ట్. ఆల్రెడీ మీరు అసెండింగ్ ఆర్డర్ ఏంటి, డిసెండింగ్ ఆర్డర్ ఏంటి అన్నది 5th క్లాస్లో డీటెయిల్గా నేర్చుకున్నారు. ఈవెన్ 4th క్లాస్లో కూడా దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాసాం. ఓకే, ఇక్కడ 2 questions ఇచ్చారండి, 1 and 2. అందులో అగైన్ 2 ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను వీటిని ఇక్కడే సాల్వ్ చేస్తాను, మీరు నోట్బుక్లో డీటెయిల్గా ట్రై దీస్ అండ్ మెన్షన్ పేజ్ నెంబర్, ప్రాబ్లం నెంబర్, ఇలా చేయండి. సరే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ గివెన్ నంబర్స్? అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఏంటి క్వశ్చన్ ఏంటి ఇంతకు? అరేంజ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి, ఫస్ట్ స్మాలెస్ట్ టు గ్రేటెస్ట్ అనమాట. సరే, ఏ చూద్దాం. 847 3-digit number, 4-digit number, 4-digit number, again 3-digit number. ఫస్ట్ 3-digit numbers అనేవి స్మాలెస్ట్ కదా. సో ఇక్కడ 3-digit నెంబరే, ఇది 3-digit నెంబరే. సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వి నీడ్ టు కంపేర్ పొజిషన్స్, ప్లేసెస్. 3-digit నెంబర్లో 100s ప్లేస్ చెక్ చేయండి, 8 hundreds ఉన్నాయి. ఇక్కడ 100s ప్లేస్ చెక్ చేయండి, 5 hundreds ఉన్నాయి. డెఫినెట్లీ విచ్ ఈజ్ స్మాలర్ అంటే 5 hundreds. సో దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్, 571. Clear? And second smallest will be 847. Wait, ikkada ascending order and raddam. Ascending order ni short ga AO అని మెన్షన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 4-digit numbers లో చూస్తే ఇక్కడ 9000, ఇక్కడ ఓన్లీ 8000. సో ఇది స్మాలర్ నెంబర్ అవుతుంది, 8320. అండ్ గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి అంటే 9754. వెరీ సింపుల్. ఓకే, సెకండ్ క్వశ్చన్ బి చూడండి. ఇక్కడ కూడా వీటిని కూడా అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. 4-digit నెంబర్, 5-digit నెంబర్, 5-digit నెంబర్, అగైన్ 5-digit నెంబర్. నంబర్ ఆఫ్ డిజిట్స్లో ఫస్ట్ 4-digit నెంబర్ ఒకటి ఉంది, దట్ విల్ బి ద లీస్ట్ అనమాట. స్మాలెస్ట్ నెంబర్ 9801. నెక్స్ట్ చూద్దాం, నంబర్ ఆఫ్ డిజిట్స్ సేమ్ ఉన్నాయి కదా, అప్పుడు ప్లేసెస్ చెక్ చేయాలి. 10,000s ప్లేస్లో 2 ఉందండి, 10,000s ప్లేస్లో 3, 10,000s ప్లేస్లో 3, అంటే ఇదే సెకండ్ స్మాలెస్ట్ అవుతుంది. అంటే 25,751 ఈజ్ ద సెకండ్ స్మాలెస్ట్ నెంబర్. నెక్స్ట్ రిమైనింగ్ 2 numbers లో 10,000s ప్లేస్లో సేమ్ డిజిట్ ఉంది, దెన్ వీ నీడ్ టు మూవ్ టు
థౌజండ్స్ ప్లేస్ 6,000 8,000. సో 6,000 అనేది స్మాలర్ అనమాట. సో థర్డ్ స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ 36,501 and the greatest number will be 38,802. క్లియర్? చాలా సింపుల్. రైట్, సెకండ్ క్వశ్చన్ చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. అంటే గ్రేటర్ నెంబర్ టు స్మాలర్ నెంబర్ అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. నంబర్ ఏ చూద్దాం ఏంటి. 5,000 4 digit నెంబర్, 7,500 4 digit నెంబర్. ఇక్కడ చూసారా, దిస్ ఈజ్ అ 5 digit నెంబర్. 85,400 అగైన్ దిస్ ఈజ్ 4 digit నెంబర్. సో నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, 5 digits ఉన్నాయి. సో దిస్ విల్ బి ద గ్రేటెస్ట్. డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ నంబర్స్ 85,400. క్లియర్? ఇక రిమైనింగ్ నంబర్స్ అన్నీ కూడా 4 digit నెంబర్సే. అప్పుడు మనం ఏం చేయాలి, ప్లేసెస్ని చెక్ చేయాలి. థౌజండ్స్ ప్లేస్లో 5, థౌజండ్స్ ప్లేస్లో 7, థౌజండ్స్ ప్లేస్లో 7. అగైన్ ఈ రెండిట్లో సెకండ్ గ్రేటెస్ట్ వస్తుంది. హండ్రెడ్స్ ప్లేస్లో 5, హండ్రెడ్స్ ప్లేస్లో 8, 800s ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద సెకండ్ గ్రేటెస్ట్ నెంబర్ 7,861. అండ్ థర్డ్ గ్రేటెస్ట్ నెంబర్ విల్ బి 7,500 అండ్ ద లీస్ట్ నెంబర్ ఈజ్ 5,000. దట్స్ ఇట్. క్లియర్? అండ్ బి చూద్దాం చిల్డ్రన్. అక్కడ నంబర్స్ ఎలా ఉన్నాయి. 4 digit నెంబర్, 5 digit నెంబర్, 5 digit నెంబర్, 5 digit నెంబర్. ఓకే, నెంబర్ ఆఫ్ డిజిట్స్ 5 digits ఉన్నాయి. అగైన్ అందులో 10,000s ప్లేస్లో 4, 10,000s ప్లేస్లో 8, 10,000s ప్లేస్లో 9. 10,000s ప్లేస్లో 9 ఉంది చూడండి. దట్ విల్ బి ద గ్రేటెస్ట్ అనమాట. అంటే 92,547. అండ్ నెక్స్ట్ విల్ బి 88,715. అండ్ థర్డ్ విల్ బి 45,321. At last 1,971. This is the way of writing, arranging given numbers in descending order. ఇంకా ఏమంటున్నాడు, మేక్ 10 such examples of ascending and descending order and solve them అంటున్నాడు. ఇలాంటివి ఇంకా 10 ఎగ్జాంపుల్స్ వేసుకొని వాటిని సాల్వ్ చేయాలట. ఓకే, మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదండి. నంబర్ ఆఫ్ డిజిట్స్ చెక్ చేయాలి ఫస్ట్. సేమ్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నప్పుడు ప్లేసెస్, పొజిషన్స్ని చెక్ చేయాలి. రైట్, షిఫ్టింగ్ డిజిట్స్ అంటున్నాడు చూడండి. ఏంటి కాన్సెప్ట్ ఒకసారి. హ్యావ్ యూ థాట్ వాట్ ఫన్ ఇట్ వుడ్ బి ఇఫ్ ద డిజిట్స్ ఇన్ ఏ నంబర్ కుడ్ షిఫ్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్. ఏదైనా ఒక నంబర్లో డిజిట్స్ని షిఫ్ట్ చేసినప్పుడు అక్కడ మనకు జనరేట్ అయ్యే ఫన్ అంటే ఆ నంబర్స్ ఎలా ఉంటాయి అన్నది చూసారా, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా అంటున్నారు. థింక్ అబౌట్ వాట్ వుడ్ హ్యాపెన్ టు 182 అనే 3 digit నెంబర్ ఇచ్చారండి. దీంట్లో డిజిట్స్ని షిఫ్ట్ చేయాలి. ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ షిఫ్ట్ చేయాలి. 182లో 8 and 2 and 1 షిఫ్ట్ చేస్తే దిస్ విల్ బి ద గ్రేటెస్ట్. చూసారా, డిజిట్స్ని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసాం. అదే 1 ఇలాగే ఉంచి ఈ రెండింటిని షిఫ్ట్ చేస్తే వి విల్ గెట్ ద స్మాలెస్ట్ నంబర్. అంటే ఈ 3 digitsతో ఫామ్ అయ్యే స్మాలెస్ట్ నెంబర్. ఇలాంటి ఒక సిచ్యువేషన్ కింద ఇచ్చారు, చూద్దాం. సో యాజ్ స్మాల్ యాజ్ 128. ట్రై దిస్ విత్ 391 యాజ్ వెల్. 391 అనే ఇంకొక నెంబర్ ఇచ్చారు, 391. లెట్ us shift these 2 digits, ఓన్లీ దీస్ 2 digits 3 and 9. అప్పుడు ఏమవుతుంది, 931. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ డిజిట్స్ అన్నిటిని 1ని ఇక్కడికి షిఫ్ట్ చేద్దాం, 3ని నెక్స్ట్, 9ని నెక్స్ట్, అంటే 139. దిస్ ఈజ్ ద స్మాలెస్ట్. అలా. నౌ థింక్ అబౌట్ దిస్. టేక్ ఎనీ 3 digit నెంబర్ అండ్ ఎక్స్చేంజ్ ద డిజిట్ అట్ ద హండ్రెడ్స్ ప్లేస్ విత్ ద డిజిట్ అట్ ద వన్స్ ప్లేస్. హండ్రెడ్స్ ప్లేస్లో డిజిట్ని వన్స్ ప్లేస్లో డిజిట్తో ఎక్స్చేంజ్ చేయాలట. ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఈజ్ ద న్యూ నంబర్ గ్రేటర్ దాన్ ద ఫార్మర్ వన్? న్యూ నంబర్ ముందు నంబర్ కంటే గ్రేటరా స్మాలరా అంటున్నాడు. ఈజ్ ద న్యూ నంబర్ స్మాలర్ దాన్ ద ఫార్మర్ వన్? ముందు ఇచ్చిన నంబర్ కంటే న్యూ నంబర్ స్మాలరా గ్రేటరా అంటున్నాడు. రైట్ ద నంబర్స్ ఫార్మ్డ్ ఇన్ బోత్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. బిఫోర్ స్టార్టింగ్లో 795 ఇచ్చాడండి. దీంట్లో హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని వన్స్ ప్లేస్తో, వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని హండ్రెడ్స్ ప్లేస్తో ఎక్స్చేంజ్ చేయాలి, ఇంటర్చేంజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 597. ఓకే, ఇన్ దిస్ సిచ్యువేషన్ ఫార్మర్ వన్ ఈజ్ ద గ్రేటర్ నంబర్, న్యూ నంబర్ ఈజ్ ద స్మాలర్ నంబర్. ఎందుకు, బిఫోర్ నెంబర్లో 7 గ్రేటర్ 5 స్మాలర్. ఇంటర్చేంజ్ చేస్తే ఇక్కడ స్మాల్ డిజిట్ వచ్చేస్తుంది, అక్కడికి గ్రేటర్ డిజిట్ వెళ్ళిపోతుంది.
సో దిస్ ఈజ్ ద స్మాలర్ నంబర్ కంపేరింగ్ విత్ దట్ ప్రీవియస్ నెంబర్. అలా ఓకే, క్లియర్, సింపుల్ టాస్క్, ఇదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, ఇఫ్ యూ ఎక్స్చేంజ్ ద ఫస్ట్ అండ్ థర్డ్ టైల్స్, అదే డిజిట్స్ అనమాట, ఫస్ట్ థర్డ్ డిజిట్స్, ఇన్ విచ్ కేస్ డస్ ద నంబర్ బికమ్ గ్రేటర్, ఇన్ విచ్ కేస్ డస్ ఇట్ బికమ్ స్మాలర్. ఏ సిచ్యువేషన్లో నంబర్ గ్రేటర్ నంబర్ అవుతుంది, ఏ సిచ్యువేషన్లో నంబర్ స్మాలర్ అవుతుంది. వెరీ సింపుల్ చిల్డ్రన్. ఇక్కడ 3 ప్లేసెస్ ఉన్నాయి కదా, సే ఏబిసి, డిజిట్స్ అనుకుందాం, ఏబిసి. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి అంటే ఇది గ్రేటర్ డిజిట్, అది స్మాలర్ డిజిట్. అప్పుడు వీటిని ఎక్స్చేంజ్ చేస్తే వి విల్ గెట్ స్మాలర్ నంబర్. న్యూ కేసులో ఈ రెండింటిని ఎక్స్చేంజ్ చేస్తే, ఎందుకంటే ఈ స్మాల్ డిజిట్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ గ్రేటర్ డిజిట్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇఫ్ ఏ లెస్ దాన్ సి అంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్లోనే దిస్ ఈజ్ ద స్మాలర్ డిజిట్ అండ్ దట్ ఈస్ ద గ్రేటర్ డిజిట్ అనుకోండి, వాటిని ఎక్స్చేంజ్ చేయడం వల్ల వి విల్ గెట్ గ్రేటర్ నంబర్. సింపుల్ లాజిక్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంట్రడ్యూసింగ్ 10,000 అంటున్నారు. మనం ఎర్లియర్గా 5th క్లాస్ అండ్ 4th క్లాస్ ఈవెన్ 3rd క్లాస్లో నంబర్ ఆఫ్ డిజిట్స్ గురించి చూసాం. సింగిల్ డిజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి చిల్డ్రన్? 0 నుంచి, 0 1 2 3 4 5 6 7 8 9 అంతే. ఇవన్నీ సింగిల్ డిజిట్ నెంబర్. నెక్స్ట్ 10 నుంచి రాసేటువంటి నంబర్స్ అన్నీ 2 డిజిట్ నంబర్స్ అవుతాయి, అప్ టు వేర్ 10 11 12 అప్ టు 99 వరకు. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్, వీ నో దట్. ఇన్ కేస్ దీనికి 1 యాడ్ చేస్తే వి విల్ గెట్ 100, 101, 102 అండ్ సో ఆన్ అప్ టు 999. ఆల్ దీస్ ఆర్ 3 డిజిట్ నంబర్స్, వీ నో దిస్. ఓకే, అగైన్ దీనికి 1 యాడ్ చేస్తే we will get 1000 and next number will be 1001, 1002 and so on 9999. అగైన్ దీనికి 1 యాడ్ చేస్తే ఏంటి సిచ్యువేషన్? దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్. దీనికి 1 యాడ్ చేస్తే we will get స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్. దీనికి 1 యాడ్ చేస్తే 9 + 1 10, 9 + 1 10, 9 + 1 10, 9 + 1 10. See, 10,000 ఈజ్ ద స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్. దాని గురించే ఇక్కడ ఇచ్చాడు. సింపుల్. సి, గ్రేటెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ +1, స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్. 9 + 1 చేస్తే 10, 10ని 10 × 1 రాసుకోవచ్చు. ఇది గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్, దానికి 1 యాడ్ చేస్తే విల్ గెట్ స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్. ఇదిగోండి, గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్ +1, స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్. అలాగే గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ +1 విల్ గెట్ స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. ఇదిగోండి, గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ +1, స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. ఇలాగే గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ +1 చేస్తే వి విల్ గెట్ స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్. కంటిన్యూషన్ అనమాట. చూద్దాం నెక్స్ట్. ఇదిగోండి, వీ షుడ్ దెన్ expect that on adding 1 to the greatest 4 digit number we would get the smallest 5 digit number, that is this. And 10,000 ఎలా రాశారు? యాక్చువల్గా 1000 కదండి, దీన్ని 10 times చేస్తే we will get 10,000. 10,000లో 10,000s ఉంటాయి, దాట్స్ ఇట్. ఓకే, గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ 10,000ని జస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. మనం దీనికి సంబంధించినటువంటి ప్లేస్ వాల్యూస్ అండ్ ఫేస్ వాల్యూస్, ఈ కాన్సెప్ట్ని అనదర్ సెషన్లో డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, ప్రతి క్లాస్ని మీరు ఆర్డర్లోనే చూడండి, కంటిన్యూటీ ఉంటుంది, అప్పుడే క్లాసెస్ కాన్సెప్ట్ మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. రీవిజిటింగ్ ప్లేస్ వాల్యూ అంటే ఆల్రెడీ 5thలోను 4thలోను మనం ప్లేసెస్ గురించి నేర్చుకోవడం జరిగింది. దాన్ని మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.